క్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ మరణాత దేవుని చిత్తమును బట్టి మోషే సుఖోపవాస ధ్యాన దినములలో 23వ దినములోనికి ప్రవేశింపచేసిన దేవదేవునికి మహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగును గాక. ఆమెన్. 23వ అధ్యాయ ధ్యానము చేయించి ఉన్నాము. ఇందులో ఒక 3 విషయములు లేక 4 విషయములు మనకు కనబడుచు ఉన్నవి. ఒకటి, సరి అయిన న్యాయమును జరిగించుటను గూర్చి 1 నుండి 9 వచనములు కనబడుచు ఉన్నవి. మత నియమములను గూర్చి 10 నుంచి 19 వచనములలో కనబడుచు ఉన్నవి. ఈ మత నియమాల్లో 2 నియమములు, సబ్బాతు సంవత్సరమును గూర్చి 3 జాతీయ పండుగలను గూర్చి వివరణ జరిగింది. ఇక ప్రయాణ నియమములు 20వ అధ్యాయంలో లేక 20వ వచనము నుండి 23వ అధ్యాయంలో 20వ వచనము నుండి 31 వచనం వరకు మనకు కనబడుతున్నాయి. ఇందులో మరి దైవాశీర్వాదాలు కూడా కనబడతా ఉన్నాయి. ఇక 4వ విషయం ఏమిటంటే, వారిని ఒక ప్రత్యేకమైన జనాంగముగా జీవించవలనని హెచ్చరించేటటువంటి హెచ్చరిక కూడా చివరిలో 32, 33 వచనాల్లో మనకు కనబడుచు ఉన్నది గ్రహించండి. ప్రియులారా, ఇప్పుడు కొంచెం వివరముగా ఈ 4 విషయములను ధ్యానం చేయడానికి మనం సిద్ధపడదాం. 23వ అధ్యాయము ఆరంభము నుండి 9 వచనములు నేను చదువుతున్నాను. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు, దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు, న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలుకకూడదు, వ్యాజ్యమాడువాడు భేదవాడైనను వాని ఎడల పక్షపాతముగా నుండకూడదు, నీ శత్రువుని ఎద్దైనను గాడిద అయినను తప్పిపోవచ్చుండగా అది నీకు కనబడని ఎడల అగత్యముగా దాన్ని తోలుకొని వచ్చి వానికి అప్పగింపవలెను. నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడి ఉండట చూచి దాని నుండి తప్పింపకయుందునని నీవు అనుకొనినను అగత్యముగా వానితో కలిసి దానిని విడిపింపవలెను. దరిద్రుని వాజ్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు, అబద్ధమునకు దూరముగా ఉండుము, నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు, నేను దుష్టిని నిర్దోషినిగా ఎంచను. లంచము తీసుకొనకూడదు, లంచము దృష్టి గలవానికి గ్రుడ్డితనము కలగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. పరదేశిని బాధింపకూడదు, పరదేశి మనసు ఎట్లుండునో మీరు ఎరుగుదురు, మీరు ఐగుప్తు దేశములో పరదేశులుగా ఉంటిరి కదా. సరి అయిన న్యాయమును ఇశ్రాయేలీయులు తమ పొరుగు వాని ఎడల జరిగింపవలనని దేవుడు కోరుచున్నాడు. అందుకే ఈ చట్టములను చేయుచు ఉన్నాడు. 23 అధ్యాయంలో ఆధ్యాత్మిక చట్టములు, 21 అధ్యాయంలో సామాజిక చట్టములు, 22 అధ్యాయంలో ఆస్తిని గూర్చిన చట్టములు, 23వ అధ్యాయంలో ఆధ్యాత్మికమైనటువంటి చట్టములు. న్యాయ విషయములో సరి అయిన రీతిగా వ్యవహరించవలనని హెచ్చరించుచున్నాడు. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. లేని వార్తలు, లేనిపోని మాటలన్నీ కూడా పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకకూడదు. మనకు 20 అధ్యాయములో చెప్పిన 10 ఆజ్ఞలలో కూడా ఈ మాటను ప్రభు హెచ్చరించారు. మరొక పర్యాయము అదే సంగతిని తెలియచేయచ్చు ఉన్నారు. తరువాత మనము చూచినప్పుడు 3వ వచనంలో వ్యాజ్యమాడువాడు బీదవాడైనను లేక కలిగిన వాడైనను పక్షపాతముగా ఉండకూడదు.
బీదవాడు కదా అని చెప్పి ధనికుని పక్షంగా పోరాడుతూ బీదవానికి నష్టమును కలిగించకూడదు. పక్షపాతం ఉండరాదు. అలాగే 4-5 వచనాల్లో శత్రువుని ఎద్దైనా గాడిదైనా తప్పిపోవచ్చుండగా అది నీకు కనబడినలా అగత్యముగా దాన్ని తోలుకుని వచ్చి వానికి అప్పగింపవలను. శత్రువు పశువుల విషయములో కూడా శ్రద్ధ వహించవలసి ఉన్నది అనే మాట. ప్రియులారా, 6వ వచనంలో దరిద్రుని వాద్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు. 3వ వచనంలో ఉండిన మాటనే మరొకసారి సరైన న్యాయం జరగాలనే ఉద్దేశంతో మరొకసారి ఆ విషయాన్ని తెలియచేయచ్చు అన్నాడు. 7వ వచనంలో అబద్ధానికి దూరంగా ఉండుము, నిరపరాధి అయినా నీతిమంతునైనా చంపకూడదు. నిరపరాధినైనా నీతిమంతునైనా చంపకూడదు. గ్రహించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక 8వ వచనంలో లంచము తీసుకొనకూడదు. లంచము తీసుకొనకూడదు. ఎందుకంటే లంచము చేసే పని ఏమిటంటే దృష్టి గలవానికి గ్రుడ్డితనము కలగజేసి నిర్దోషి నీతిమంతులైనటువంటి వారి మాటలకు అపార్థము కలుగజేస్తూ ఉంది. కాబట్టి లంచం పుచ్చుకోకూడదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించండి. అలాగే మరి 9వ వచనంలో పరదేశిని బాధింపవద్దు, పరదేశి యొక్క మనసు ఎట్లుండును మీరు ఎరుగుదురు కనుక గ్రహించాలి. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులుగా ఉన్నారు కాబట్టి పరదేశిని బాధించవద్దు. సరి అయిన న్యాయము జరగాలని ఆధ్యాత్మికంగా ఈ మాటలను ప్రభు ఇశ్రాయేలీయులకు తెలియచేస్తూ ఉన్నారు. యేసు ప్రభువుల వారు కూడా మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు ఇదే సంగతులను ఆనాటి ఆదిమ క్రైస్తవ సంఘమునకు ఆనాటి యూదులైనటువంటి వారికి బోధించుచున్నటువంటి బోధలు 5వ అధ్యాయం 43వ వచనం నుండి మనం చూసినప్పుడు ఈ మాటలు మనకు కనబడుతున్నాయి. నీ పొరుగు వానిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. 48వ వచనం 47 నుంచి మీ సహోదరులకు మాత్రము వందనము చేసినలా మీరు ఎక్కువ చేయుచున్నదేమి, అన్యజనులు కూడా అలాగూ చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండేదారు. దేవునికి స్తుతి కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు సర్వోన్నతమైనటువంటి న్యాయ విలువను ఆయన నెలకొల్పి ఆయనను ఆశ్రయించే వారందరూ, ఆయనను బట్టి జీవించే వారందరూ, ఆయన అనుచరులందరూ కూడా అలాగే జీవించవలననేటటువంటి భావనను తెలియచేయుచున్నటువంటి మాటలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానంలో కూడా లూకాసు వార్త 10వ అధ్యాయంలో 30వ వచనం నుండి 37వ వచనం వరకు మంచి సమరయుని వృత్తాంతమును ఆయన తెలియచేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి దొంగలకు చిక్కబడ్డాడు, అతన్ని కొట్టారు, అలాగే వస్త్రాన్ని దోచుకున్నారు, వెళ్ళిపోయారు. ఆ మార్గమున ఒక యాజకుడు, ఆ మార్గమున ఒక లేవీయుడు చూచి ప్రక్క నుండి వెళ్ళిపోయారు. కానీ సమరయుడు అతన్ని ప్రేమించి అతని యొక్క గాయములకు నూనె వ్రాసి అతనిని పూటకోళ్ల వానింటి వద్దకు తీసుకొని వచ్చి అతనికి కొంత ధనమిచ్చి మరలా వచ్చి నేను మిమ్మను ఆ ఏర్పాట్లు కావలసినవన్నీ ఇచ్చి వెళతానని చెప్పినటువంటి మాటలు. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించండి. ఇదంతా చెప్పి ఆ వ్యక్తితో ఆయన చెప్పే మాట, నీవు కూడా వెళ్ళి అలాగు చేయము. దేవుడు మన్నించి కోరుకునేది ఏమిటంటే ఒక మంచి సమరయుని వలె మంచి వారిని చెడ్డవారిని కూడా ప్రేమించాలనేటటువంటి ఒక ఆధ్యాత్మిక ప్రబోధము, ఆధ్యాత్మికమైనటువంటి ప్రబోధమును జరిగించుచున్నారు. 23వ అధ్యాయంలో మనం అది చూడగలుగుతూ ఉన్నాము. గ్రహించండి. ఇక రెండవ విషయం ఏమిటంటే మత నియమములు. 10వ వచనము నుండి
19వ వచనం వరకు ఈ మత నియమములు మనకు కనబడుచు ఉన్నాయి. ఈ మత నియమములలో 2 విషయములను ప్రస్తావించారు. ఒకటి సబ్బాతు సంవత్సరమును గురించి ప్రస్తావించారు. అలాగే రెండవదిగా 3 జాతీయమైనటువంటి పండుగలను గురించి ప్రస్తావించుట మనం చూస్తున్నాం. 10వ వచనం నుండి 13వ వచనం వరకు ఈ సబ్బాతు సంవత్సరము మనకు కనబడుచు ఉన్నది. 10 వచనం 6 సంవత్సరం నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను, 7వ సంవత్సరమున దాన్ని బీడుగా విడువవలెను. అప్పుడు నీ ప్రజల్లోని బీదలు తినిన తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయంలోను నీ ఒలివ తోట విషయంలోను అలాగుననే చేయవలను. 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడిదయు నీ దాసి కుమారుడును పరదేశియు విశ్రమించున్నట్లు 7వ దినమున ఊరక ఉండవలెను. సృష్టిని సంరక్షించుటను గూర్చి విశ్రాంతి దినము మనకు ఏ విధముగా అవసరమో అదే విధముగా భూమికి, పశువులకు, పనివారికి కూడా విశ్రాంతి అవసరము. మానవులమైన మనము విశ్రాంతి తీసుకున్నాలని, తాను విశ్రమించి మనందరం విశ్రాంతి తీసుకోవాలని చెప్పినట్లే మనకు మాత్రమే కాకుండా పనివారికిని, అలాగుననే భూమికిని, పశువులకును అన్నిటికీ కూడా విశ్రాంతి అవసరమని దేవుడు ఆలోచించుచున్నారు. భూమికి విశ్రాంతి అవసరము, పేదలకు విశ్రాంతి అవసరము, మృగములకు విశ్రాంతి అవసరము, పశువులకు విశ్రాంతి అవసరము. కాబట్టి ఈ విధంగా దేవుడు చట్టము చేయించు ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలు విశ్రాంతి 6 సంవత్సరములు అంటే 6 దినములు పనిచేసి 7వ దినము విశ్రమించినట్లుగానే 6 సంవత్సరములు పని చేసిన తర్వాత ఆ దాసుడు వాళ్ళందరూ కూడా విడుదల పొందుతారు. ఆ రోజు ఆ ఏడాది వారందరూ కూడా విశ్రాంతి పొందవలసి ఉంటుంది. ఆ భూమి, ఆ తోటలు అవన్నీ కూడా విశ్రాంతి తీసుకోవలసి ఉంటుంది అని గ్రహించాలి. ఇప్పుడు మనం గుర్తించుకోవలసిన విషయం, మనకి ఇవ్వబడిన భూమికి మనము విశ్రాంతినిచ్చుచున్నామా? పశువులకు, పనివారికి మనము విశ్రాంతినిచ్చుచున్నామా? దేవుడు చట్టబద్ధం చేసినటువంటి వాటిని మానవుడు కూడా తప్పక పాటించవలసి ఉన్నది గుర్తించాలి. ఇక 13వ వచనంలో ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాడు. అదేమిటంటే, నేను మీతో చెప్పిన వాటన్నిటి జాగ్రత్తగా గైకొనవలను, వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోట నుండి రానియ్యతగదు. ప్రతిసారి ఆయన హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు. ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఇదే. మరొకసారి ఈ ఆధ్యాత్మికమైనటువంటి చట్టములను చేస్తూ కూడా మరొకసారి 13వ వచనములో హెచ్చరిక చేయించు ఉన్నారు, గ్రహించాలి. ఇక 14వ వచనము నుండి మనము చూచినప్పుడు 14వ వచనం నుండి 19వ వచనం వరకు ఈ మాటలు మనకు కనబడుతున్నాయి. సంవత్సరమునకు 3 మార్లు నాకు పండుగ ఆచరింపవలెను, పులియని రొట్టెల పండుగను ఆచరింపవలెను. నేను మీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడను వట్టి చేతులతో కనబడకూడదు. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయ తొలి పంట యొక్క కోత పండుగను, పొలముల్లో నుండి నీ వ్యవసాయ ఫలం నీవు కూర్చుకున్న తరువాత సంవత్సరాంతమందు ఫలసంగ్రహ పండుగను ఆచరింపవలను. సంవత్సరమునకు 3 మార్లు పురుషులందరూ ప్రభు అయిన యెహోవా సన్నిధిని కనబడవలెను. 3 జాతీయమైన పండుగలు. అసలు ఇశ్రాయేలీయులకు 7 పండుగలు ఉన్నట్టుగా తర్వాత పుస్తకమైనటువంటి లేవియ కాండము 23 అధ్యాయంలో మనకు కనబడుచు ఉన్నది. లేవియ కాండంలో 23 అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇశ్రాయేలీయులకు ఉండినటువంటి 7 పండుగలను అక్కడ మరి వివరణ చేస్తూ ఉన్నారు. 23 అధ్యాయంలో మనం చూస్తే ఈ మాటలు మనకు కనబడుచున్న 2వ వచనంలో, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలమందు మీరు
పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి: 6 దినములు పనిచేయవలెను, వారము 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. అందులో మీరు సమస్త నివాసముల యందు ఆ యెహోవా నియమించినటువంటి విశ్రాంతి దినము. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలీయులను గూర్చి 7 పండుగలు ఇక్కడ మనకు కనబడుచు ఉన్నవి. అందులో మొట్టమొదట ఈ 7 పండుగలు సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగలైతే వారం వచ్చే పండుగను గూర్చి చెప్పారు. అదే ఆరాధన పండుగ, విశ్రాంతి దినాచారము. ఆరాధనను దేవుడు మరి కోరుచున్నాడు. మన నుంచి ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించాలని కోరుతూ ఉన్నాడు గనుక వారము విశ్రాంతి దినము, పరిశుద్ధ సంఘముగా కూడుకునేటటువంటి దినము. అందులో మీరు ఏ పని కూడా చేయకూడదు. మీ సమస్త నివాసముల యందు అది యెహోవా నియమించినటువంటి విశ్రాంతి దినము. వారం పండగ, అదే ఆరాధన పండగ, ఆదివారం పండగ. దేవునికి స్తుతి కలుగును గాక. ఇది కాకుండా మనకి 23వ అధ్యాయం 5వ వచనంలో పస్కా పండుగ, 23వ అధ్యాయం 6వ వచనంలో పులియని రొట్టెల పండగ, 3వ వచనంలో ప్రథమ ఫలముల పండుగ మనకి లేవియ కాండంలో కనబడుతూ ఉన్నది. తరువాత మనం చూస్తే లేవియ కాండం 23వ అధ్యాయం 16-17 వచనములలో మనం చూస్తే కోత పండుగ లేదా పెంతెకోస్తు పండుగ మనకు కనబడుచు ఉన్నది. తరువాత 24-25 వచనాల్లో బోరల పండుగ, 26-27 వచనములలో ప్రాయశ్చిత్తార్థ పండుగ, అలాగే 34-35 వచనములలో పర్ణశాలల పండుగ లేక ఫల సంగ్రహపు పండుగ. గమనించాలని నేను మీకు తెలియజేస్తున్నాను. 7 పండుగలు ఇశ్రాయేలీయులకు దేవుడు నిర్ణయించుట, ఆధ్యాత్మిక చట్టములలో నిర్ణయించుట మనం చూస్తున్నాం. ఈ 7 పండుగలు 3 పండుగలుగా ఇక్కడ 23వ అధ్యాయంలో మనకు చెప్పబడుచు ఉన్నది గ్రహించాలి. 14వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం చూస్తే ఈ మాటలు మనకు కనబడుచు ఉన్నవి. ప్రియమైన వాళ్ళరా, చూడండి, నిర్గమకాండంలో 23 అధ్యాయంలో మనం చూస్తే ఈ మాటలు మనకు కనబడుచు ఉన్నవి. చూడండి ఏమనున్నది: పులియని రొట్టెను పండుగను ఆచరించవలెను. నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి కనుక ఆ నెలలో నియామక కాలం మందు 7 దినములు దానిని తినవలెను. నా సన్నిధిని ఎవడను వాటి చేతులతో కనబడకూడదు. తర్వాత నీవు పొలములో విత్తిన వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకున్న తరువాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహ పండుగను ఆచరించవలను. సంవత్సరమునకు 3 మారులు పురుషులందరూ యెహోవా సన్నిధిని కనపడవలసి ఉన్నది. ఇక్కడ రాయబడిన మాటలను బట్టి పస్కా పండుగ లేదా పులియని రొట్టెల పండుగ కాలమందు ఒకసారి, కోత పండుగ కాలమందు, ఫల సంగ్రహపు పంట కాలమందు ఒకసారి, ఇలాగూ 3 పర్యాయములు. ప్రియమైన వాళ్ళరా, ఇదే మనం చూసినప్పుడు పస్కా పండుగ సమయమందు ఒకసారి, పెంతెకోస్తు పండుగ కాలమందు ఒకసారి, లేదా పర్ణశాలల పండుగ ఫల సంగ్రహపు పండుగ కాలమందు ఒకసారి, 3 సార్లు పురుషులైనటువంటి వారందరూ కూడా యెహోవా సన్నిధిని కనబడవలసిన వారై ఉన్నారు. మన ఆధ్యాత్మిక చట్టములను గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఆత్మీయంగా ఈ పండుగలను నేటి దినమునకు మనం అన్వయించుకుంటే క్రైస్తవుడు కూడా ఈ 3 పండుగలను ఆచరించవలసిన వారై ఉంటూ ఉన్నారు. పస్కా పండుగ అంటే ఆ యొక్క పస్కా గొర్రె పిల్ల ఇశ్రాయేలీయులను రక్షించడానికి వధింపబడినట్టుగానే సర్వ మానవాళిని రక్షించడానికి పస్కా గొర్రె పిల్లగా యేసు క్రీస్తు అనేటటువంటి ఈయన వధింపబడి ఉన్నాడు గనుక ప్రతి మానవ జీవితంలో కూడా ఈ పండుగ అనగా రక్షణ పండుగ.
రక్షణ పండుగ సర్వ మానవాలను రక్షించడానికై యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువలో యజ్ఞమై ఉన్నారు కనుక యజ్ఞమైన యేసుక్రీస్తు సిలువ యొద్దకు వచ్చి రక్షణ పొందాలి. దీన్ని ఏమన్నారంటే రక్షణ పండుగ. ఇది మొదటి పండుగ. ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ ఈ యొక్క రక్షణను అందుకొనవలసి ఉన్నది, గ్రహించాలి. ఇక పెంతెకోస్తు పండుగ దినముననే ఆత్మ ఆదిమ సంఘము మీదకి దిగి వచ్చి అద్భుత కార్యములను జరిగించి సంఘమును స్థాపన చేసి నేటికి కూడా మన మధ్య ఆత్మ ఉండి ఘనముగా పనిచేయుచున్నారు కనుక క్రైస్తవునిగా రక్షింపబడిన దేవుని బిడ్డ ఆత్మను పొంది దేవుని వాణిగా మలచబడవలసి ఉన్నారు. దేవుని కొరకు పని చేయవలసిన వారై ఉన్నారు. దేవుని కార్యములను జరిగించవలసిన వారుగా ఉంటా ఉన్నారు. ఇది ఆత్మీయంగా రెండవ పండుగ. ఒకటి రక్షణ పండుగ, రెండవది ఆత్మ కుమ్మరింపు పండుగ, ఆత్మ నింపుదల పండుగ. ఇక మూడవది ఏమిటి అంటే గుడారాల పండుగ, బోరల పండుగ, ప్రాయశ్చిత్తార్థ పండుగ. అంటే దేన్ని సూచిస్తూ ఉంది అంటే రెండవ రాకడ ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చుచున్నారు. మనము పరలోకమునకు మరి చేర్చబడబోతున్నాం కనుక ఇది రాకడను సూచిస్తూ ఉంది. కాబట్టి రాకడ పండుగ. నేటి క్రైస్తవుడు ఈ మూడు పండుగలు, ఒకటి యేసుక్రీస్తు సిలువ యొద్దకు వచ్చి రక్షింపబడే రక్షణ పండుగ, రెండు ఆయన ఆత్మస్వరూపి అయి మనల్ని ఆదరించడానికి ఆదరణకర్తగా మరి భూమి మీద సంచారము చేస్తూ నడిపిస్తూ పోషిస్తూ మనలో నివాసం చేస్తూ ఉన్నాడు కనుక ఆయనను పొందుకొనుట, ఆయన ద్వారా నింపబడుట, ఆయన మనలో నివాసముండుట, ఇందుకొరకు మనం సిద్ధపడాలి. ఇదే మనకు పండుగ. ఆయన మనలో ఉంటే అదే మనకు పండుగ. ఆయన మనం రక్షిస్తే అది మన పండుగ. పాపాన్ని నుంచి మనల్ని విడుదల చేసి పరిశుద్ధులుగా మారిస్తే అది మనకు పండుగ. అలాగే ఆయన మనలో నివాసం చేస్తే అది మనకు పండుగ. ఇక మూడవ పండుగ ఏమిటంటే ఆయన ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో వచ్చినప్పుడు ఆయనతో ఎగిరి మేఘం ఎక్కుట మరి యొక్క సంపూర్ణమైనటువంటి పండుగ. కాబట్టి పురుషులందరూ కూడా, లోకం మీద ఉన్న మనుషులందరూ కూడా ఈ మూడు పండుగలను కలిగి ఉండాలి, ఆచరించాలి అని హెచ్చరిక చేయబడతా ఉన్నారు, గ్రహించండి. ఇక ప్రయాణ నియమములు కూడా మూడవ మాటలో మనకు కనబడతా ఉన్నాయి. ప్రయాణ నియమములు 20 వచనము నుండి మనం చూస్తే మనకు కనబడుతున్నాయి. ఇదిగో నిన్ను కాపాడి నేను త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచినటువంటి చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సరైన జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలను. ఆయన కోపం రేపవద్దు. మీ అతిక్రమలు ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది, నా నామము ఆయనకున్నది. గ్రహించాలని మీకు మనవి చేస్తున్న దేవుడు ఇశ్రాయేలు పక్షంగా ఉండి వారు నడుచు త్రోవలన్నిటిలో వారికి తోడుగా ఉండి కావలసిన సమస్తమును సమకూర్చి విజయమును ప్రసాదించుటకు ఒక దూతను, తన దూతను ముందుగా పంపిస్తానని వారికి వాగ్దానం చేస్తూ ఉన్నారు. అప్పటికే దేవుడు వారితో ఉన్నాడు, తన దూతను వారితో పంపిస్తున్నారు. 13వ అధ్యాయం 21వ వచనంలో మేఘ స్తంభం అగ్ని స్తంభంలో ఉండి నడిపిస్తున్నట్టుగా, అలాగే 14వ అధ్యాయం 19వ వచనంలో ఆయన తన దూతను పంపి ముందుగా ఉండి ఆ యొక్క ఐగుప్తీయులు రాకుండా మధ్యలో ఆయన నిలబడినట్టుగా మనం చూస్తాం. అలాగే 16వ అధ్యాయంలో మన్నాను పుర్రెల మాంసమును వారితో ఉండి వారికి దయచేసినట్టుగా చూస్తున్నాం. బండలో నుండి ఆయన వారికి నీళ్లను రప్పింప చేశారు. ఆ బండ క్రీస్తు అని మనం చూస్తున్నాం. ఇలాగూ వారితో ఉండి వారిని నడిపిస్తున్నారు. ఇప్పుడు మరొకసారి వాగ్దానం చేస్తున్నారు, నా దూతను నీతో పంపిస్తాను. ఆయన మాట వినాలి, ఆయన కోపం రేపొద్దు, మీ అతిక్రమాలను ఆయన పరిహరింపడు. ఎందుకంటే నా పేరే ఆయనకు కూడా ఉన్నది, నా పేరే ఆయనకు కూడా ఉన్నది. కాబట్టి ఆయన యొక్క కోపాన్ని మీరు రేపవద్దు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడని మనం చెబుతూ ఉన్నాం. కాబట్టి
అప్పటికి యేసుక్రీస్తుగా ప్రత్యక్షము కాని ఆయనలో ఉన్న మరి ఒక వ్యక్తి, మరి ఒక యెహోవా ఇక్కడ దూతగా ఉండి పనిచేయచ్చు ఉన్నారని మనము గుర్తించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. గ్రహించాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించండి. అయితే 22వ వచనంలో మరొకసారి హెచ్చరిక చేస్తా ఉన్నారు. ఏమనంటే ఆయన మాటలు జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసినడలా నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునై ఉంటాను. అలాగే నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, హిత్తీయులు, పెరిజీయులు, కనానీయులు, హివీయులు, ఎబీషీయులకు వారున్న చోటు నుండి రప్పించుదును. నేను వారిని సంహరించేదను. దేవునికి స్తుతి కలుగునుగాక. అయితే అక్కడ మరి ఒక షరతు చెబుతూ ఉన్నాడు. ఏమిటా షరతు అంటే, వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదని 13వ వచనం షరతు చెప్తే, 24, 25 వచనంలో వారి దేవతలకు సాగిలపడకూడదు, వారిని పూజింపకూడదు అంటూ ఒక మరి హెచ్చరిక. గమనించి 25వ వచనంలో అలాగు మీరు చేస్తే మీ దేవుడైనటువంటి యెహోవాను నన్నే మీరు సేవించాలి. అలాగు మీరు చేస్తే మీకు కొన్ని ఆశీర్వాదాలు ఇస్తానని చెప్పి దేవుడు వారికి ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. నీ ఆహారమును పానీయమును దీవిస్తాను, సంతాన ప్రాప్తిని కలిగిస్తాను. అంటే దేశంలో ఎవరు ఉండరు అంటే కడుపు దిగబడినదియు గొడ్డిదియు దేశంలో ఉండదు. గమనించాలి. మనుషులు మీకు భయపడేటట్టుగా చేస్తారు. నీ ముందు సర్వదేశముల వారు ఓడిపోనట్లు చేస్తాను. నీ సమస్త శత్రువుల్ని ఎదురుండి పారిపోయేటట్టుగా చేస్తాను. పెద్ద కందిరీగలను పంపి నీ ఎదురు నుండి శత్రువులను వెళ్ళగొడతాను. అడవి మృగములను వెళ్ళగొడతాను. నీవు అభివృద్ధి పొందుతావు. నీ పొలి మేరలను నేను విస్తరింపచేస్తాను. ఆ దేశ నివాసులందరినీ కూడా నీకు అప్పగిస్తాను. నీ ఎదుటి నుండి నీవు వారిని వెళ్ళగొట్టగలుగుతావు. అట్టి శక్తిని, బలాన్ని, క్షేమాన్ని నేను మీకు ఇచ్చేదనని ప్రభు వారికి తెలియచేయచ్చు ఉన్నారు. ఇవి దైవాశీర్వాదములు. ఆయన మాట విని లోబడితే దైవాశీర్వాదాలు. చివరిగా 32, 33 వచనములలో మరి యొక్క హెచ్చరికను చేస్తూ ఆ అధ్యాయాన్ని ముగిస్తూ ఉన్నారు. నీవు వారితోనైనను వారి దేవతలతోనైనా నిబంధన చేసుకొనవద్దు. నీవు వారి దేవతలను సేవించిన అది నీకు ఉరియగును గనుక వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయింపకుండునట్లు వారు నీ దేశంలో నివసింపకూడదు. అంటే నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. అన్యులతో నీవు కలిసి ఉండవద్దు. దుష్టులతో, దుర్మార్గులతో, పాపిష్టి వారితో నీవు కలిసి ఉండవద్దు. అది నీకు ఉరిగా ఉంటుంది. అది నీకు నష్టమవుతుంది, శాపమవుతుంది. వారు నీ చేత నాకు విరోధంగా పాపం చేయిస్తారు. కాబట్టి నీవు ప్రత్యేకముగా ఉండవలెను. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుని బిడ్డ ప్రత్యేకింపబడిన వాడు గనుక అన్యులతో కలిసి ఉండకూడదు. దుర్మార్గులతో, దుష్టులతో, పాపాత్ములతో కలిసి ఉండకూడదు. పరిశుద్ధులతో, నీతిమంతులతో, భక్తులతో, దేవునితో సహవాసం చేస్తూ సాగిపోవాలి. దేవుడి మాటలు మీ హృదయాల్లో భద్రం చేయునుగాక. ఆమేన్. తండ్రి, ఈ కొద్ది మాటలు బిడ్డల అంతరంగములలో ఫలింపు చేయుము తండ్రి. ఈ మాటలను వారు మా తండ్రి ప్రభువా గ్రహించి ఈ వాక్యానుసారముగా జీవించగలిగిన భాగ్యము, ధన్యత, దీవెన బిడ్డలకు ప్రసాదించుము తండ్రి. ఆధ్యాత్మికమైన ఆజ్ఞలను వారు పాటిస్తూ మీ నామమునకు మహిమ తెచ్చు పిల్లలుగా వీరందరినీ చేయుము. యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారము అపరాధములను క్షమించుము. మమ్మను శోధనను తేకుము, కీడును తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవి అయి ఉన్నవి. ఆమెన్. ప్రవేశు రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రవేశు రక్తమునకు జయము,
అపవాదికులకు లయము, ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనెలరకు ఆయన వెంబడించు వారందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. మారనాథా.